మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఉచితముగా నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనములో 2వ భాగాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ 2వ భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. దావీదు గారి జీవితంలో భయపడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు తప్పించెను. దేవునికి స్తోత్రం. ప్రారంభంలోనే ఆయన గొర్రెల కాపరి గనుక ఆయా మేపుచున్నప్పుడు క్రూర మృగాల యొక్క భయము, ఆ అనుభవము కూడా లేఖనములలో వ్రాయబడి ఉన్నది. క్రూర మృగాల వలన వచ్చినటువంటి అపాయము నుండి ప్రభువు తప్పించెను. ఆ శక్తి, ఆ బలము దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి మొదటిది. దావీదు గారి జీవితంలోనే తరువాత సౌలు మహారాజు ద్వారా ఎంతో భయపడ్డాడు. అంటే తన ప్రాణంని తీయడానికి పరిగెత్తుకొస్తున్నటువంటి ఆ సౌలు మహారాజు తరుముచున్నప్పుడు ప్రాణ భయము, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. రెండవది. మూడవది, తన కుమారుడు రాజ్యము బలవంతముగా తీసుకొని అబ్షాలోము తనని కొండలలోనికి తరిమినప్పుడు కూడా ఒక భయం. అంటే తన సొంత కుటుంబంలోనే ప్రాణభయము. తర్వాత నాలుగవది, ఒకానొక సందర్భంలో మందసము తీసుకొని రావడానికి మొట్టమొదటగా ఆయన వెళ్ళినప్పుడు ఆ మందసము పట్టుకున్నటువంటి వ్యక్తి చనిపోవుట చూచినప్పుడు చాలా భయపడిపోయాడు. గనుక అనేక భయాలు, యుద్ధాలలో అనేక భయాలు. దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రస్తుతము మనము మాట్లాడుతున్న సమయానికి మనకు కూడా రకరకాలైనటువంటి భయాలు, ఈ విధమైనటువంటి భయాలు లేకపోవచ్చు. క్రూర మృగాలు మనల్ని తరమకపోవచ్చు, ఎవరైనా మనల్ని చంపడానికి ప్రయత్నం చేయకపోవచ్చు, మందసం విషయంలో మనకు ఆ భయం లేకపోవచ్చు. రకరకాలైనటువంటి భయాలు అందరికి ఉన్నటువంటి ఒక భయము. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో మనకున్నటువంటి మానవాళందరికి ఉన్నటువంటి భయము 13వ వచనం నుండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. మరణ భయము ఎవరికి ఉండదు? అందరికి ఉంటుంది. ఉండనటువంటి గుంపు కూడా ఉంది. మరణ భయము లేనటువంటి గుంపు కూడా ఉన్నది. క్రీస్తే ఆ మరణపు ముళ్ళు విరిచాడని, అట్టి క్రీస్తును నేను అంగీకరించాను గనుక మరణ భయము ఇక ఉండదు.
అపవాది అనేకులను మరణ భయము, ప్రాణ భయము చేత బంధించి ఉంచింది. ఈ బంధించడములో అపవాది బంధించి, నా మాట వినకపోతే నేను నిన్ను చంపేస్తా. నా మాట వినకపోతే నువ్వు చనిపోతావు అని ఈ వైపు. మరొక వైపు, నన్ను వెంబడించాలంటే నువ్వు ప్రాణాలు కూడా లెక్క చేయకూడదు. ప్రాణం పోయినా కానీ నన్ను వెంబడించాలి. అందుకనే 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, అంతము వరకు వారి ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. ఎవరు? పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ప్రాణాలను ప్రేమించిన వారు కారు. ప్రాణం విషయంలో వాళ్ళు లెక్క చేయలేదు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఎప్పుడు ప్రాణం పోతుందా అని ఆశిస్తున్నాడంట పౌలు గారు. ఎంత తొందరగా ఈ శరీరం వదిలిపెట్టిపోతే నాకు ఆ మహిమ శరీరము పైనుండి వచ్చు గుడారము నేను ధరించుకుంటానని, చావైతే లాభమని, నేనెప్పుడో చనిపోయానని, మరణం విషయమై అసలు లెక్క చేయనటువంటి వారు, ఆ గుంపు కూడా ఉన్నది. ఆ గుంపు ఎట్లా తయారైందంటే, ఈ మరణపు భయము కలిగినటువంటి వారిని విడిపించుటకు యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా నిమిత్తము యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, నా నిమిత్తము తమ ప్రాణములను కూడా లెక్క చేయనటువంటి వారు, నన్ను వెంబడించువారు, వారు పరలోక వాసులు. కనుక మనకందరికి ఉన్నటువంటి భయము, ఆయన నా భయముల అన్నిటిలో నుండి నన్ను తప్పించను, విడిపించను. దేవునికి స్తోత్రం. ఇది పెద్ద భయము, అందరికీ ఉన్నటువంటి భయము, మరణ భయము. నేను చనిపోతానేమో. క్రైస్తవుల యొక్క అనుభవము, నేను ఎప్పుడో చనిపోయాను, లేదా క్రైస్తవులకు ఉన్నటువంటి ఆలోచన, అందరూ పోయే మార్గంలోనే మనం వెళ్తాము. లేదా క్రైస్తవులకు ఉన్నటువంటి జ్ఞానము, దేవుడు నా దినములన్నీ లెక్కించి ఉంచాడు. దేవుడు నా దినములన్నీ లెక్కించి ఉంచాడు. అది 20 సంవత్సరాలు చనిపోయినా, 40 సంవత్సరాలకు చనిపోయినా, 30 సంవత్సరాలకు చనిపోయినా, 80 సంవత్సరాలకు చనిపోయినా ఒకటే. దేవుని యొక్క చేతిలోనికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఆయన యొక్క లేఖనములను మనం సరిగ్గా అర్థం చేసుకుంటామో, ఈ మరణ భయము మరణ భయం పోవాలి. లేకపోతే అపవాది చేతిలో పడిపోతాము. మనకు ఆశ చూపిస్తుంది, ఈ తప్పుడు మార్గంలోనికి నువ్వు వెళ్తే ఇంకొక కొన్ని రోజులు ఎక్కువగా బతుకుతావు. తిండి లేకపోతే ఎట్లా బతుకుతావు? రా, నా దగ్గరికి రా, నీకు ఒక ముద్ర వేస్తా, సంతోషంగా ఉంటావు, ధనవంతులుగా చేస్తాను. 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము. అపవాది వేసే వల, నువ్వు నన్ను వెంబడించు, నాకు మొక్కు, నేను నిన్ను ధనవంతులుగా చేస్తాను. కనుక మరణ భయము కలిగినటువంటి వాడు, మరణ భయం అన్నటువంటి దాంట్లో మనల్ని దాసులుగా చేసుకొని, బానిసత్వములో బంధించి, ఆ విధముగా ఉండే ప్రమాదము, మరణ భయముల నుంచి తప్పించువాడు యేసుక్రీస్తు. ఎట్లా? చావకుండా కాదు, ప్రాణం పోకుండా కాదు, ప్రాణం పోయినా
ప్రాణం పోయిన నాకు నిత్య జీవము ఉన్నదన్నటువంటి నిరీక్షణ పుట్టించుట ద్వారా మరణ భయాన్ని తీసివేస్తాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణ జీవితం అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించడం కాదు. సంపూర్ణ జీవితము అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించుట కాదు. ఏ వయస్సులోనైనా సంపూర్ణ జీవితం జీవించగలం. దేవునికి స్తోత్రం. సంపూర్ణ జీవితం అంటే రక్షణ పొంది, రక్షణ నిశ్చయితను కలిగి, పరిశుద్ధతలో నడుస్తున్నటువంటి జీవితమే సంపూర్ణ జీవితం. ఎంతోమంది యవ్వనస్తులు సంపూర్ణ జీవితము జీవించి వాళ్ళ ఈ లోకముని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇట్స్ నాట్ ఎ ట్రాజిడీ. అయ్యో, వాళ్ళంతా చిన్న వయసులో చనిపోయారు అనేటువంటి మాట బైబిల్ యొక్క వెలుగులో అది సరితూగనటువంటి మాట. వాళ్ళెప్పుడో తమ ప్రాణాలను లెక్క చేయనటువంటి వారు, ప్రభువు కొరకు తమ ప్రాణాలను వదులుకున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం. ప్రాణాలకు, మరణానికి భయపడనటువంటి వారు. పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళక మునుపు, అయ్యా నువ్వు రాకు, యెరూషలేముకు రావద్దు, అక్కడ చాలా మంది నిన్ను చంపాలని, నిన్ను బంధించాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే, మీరు నన్ను ఇంకా బాధ పెడుతున్నారు ఆ మాటలు చెప్పి, నేను బంధింపబడుటకు మాత్రమే కాదు గాని నా ప్రాణాలైనా పెట్టడానికి నేను యెరూషలేమునకు రావాలి, సువార్త ప్రకటించాలి. ఆ ఆ ఆ ఆ స్థాయి విశ్వాసము మనకందరికీ ఉండాలి. దావీదు గారు అంటున్నాడు 34వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు నా మరణ భయములనన్నిటి నుండి నన్ను తప్పించెను. ఇంకొక భయం ఏంటంటే, ఇదే పౌలు గారు చెప్తాడు, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము భయపెడుతుంది మనల్ని. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము అంటే ఇక్కడ నెరవేర్చబడినటువంటి పాత నిబంధన. నెరవేర్చబడినటువంటి పాత నిబంధన. అక్షరము చంపును. అమ్మో, ఈ యొక్క యెరూషలేం పోకపోతే ఏమైనా నష్టం వస్తుందేమో అన్న భయము. శాపం వస్తుందేమో, ఫలానా శుద్ధీకరణ ఆచారము చేయకపోతే శాపం వస్తుందేమో. సున్నతి చేయబడకపోతే ఆ ధర్మశాస్త్రము ద్వారా ఏ శిక్ష వస్తుందో, దేవుడు మనల్ని కొట్టివేస్తాడేమో. దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు అర్పించకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. చూడండి, ఉపవాసం ఉండకపోతే నాకేదైనా అంటే భయపడతారు కొంతమంది. అక్షరము ద్వారా భయపడుట. అక్షరము ద్వారా భయపడుట.
గనక ఇప్పుడు ఈ మరణ భయము నుండి, ఈ ప్రాణ భయము నుండి, ఈ ధర్మశాస్త్ర భయము నుండి తప్పించినటువంటి వాడు మరలా యేసుక్రీస్తే రండి. 8వ అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12, 13. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఆ పాతదాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు పాతదిగా చేసి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ శాపాన్ని యేసుక్రీస్తు తొలగించాడు. ఇక వేటికి మనము లోబడనవసరం లేదు. మూల పాఠాలకు మనము లోబడనవసరం లేదు. అదొక దాస్యము, అదొక ప్రాణ భయము. సరే, మనం ఎట్లా యూదులము కాదు, మనకేమి ఇటువంటి ఆచారాలు లేవు, పండగలు, పస్కా పండుగలు ఇవేమి లేవు. మరి మనకున్నటువంటి బంధకాలు, దాస్యాలు ఏంటివంటే మూలపాఠాలు. ఆ మూలపాఠాలు అవి ఎలాగుంటాయి? గలతీలకు రాసిన పత్రికలు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను జరిగించుచున్నారు. వాటి యందు మీకు నమ్మిక ఎక్కువ. అదొక బంధకం, అదొక దాస్యము, అదొక భయపెట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఒకరి వాక్యం చెప్పుచున్నప్పుడు ఒక సేవకుడు ప్రకటన చేశాడు. అయ్యా, రేపు శుక్రవారము మనకు 7 మాటల ధ్యానము ఉదయము 9 నుండి 12 గంటల వరకు ఉంటుంది. అదేంటి సార్, 11 గంటల నుంచి 3 గంటల వరకు కదా ఉండేది? 11 నుంచి 3 గంటల వరకా, 9 నుంచి 12 గంటల వరకా? ఏదైనా మన దృష్టి ధ్యానము. కానీ ఈ గంటలు ఉన్నాయి చూడండి, ఈ గంటలు మనల్ని శాసిస్తాయి, భయపెట్టిస్తాయి. కరెక్ట్గా 3 గంటలకు అయిపోవాలి. 3 గంటలకు ముందైతే కొంతమందికి భయం అవుతుంది. అట్లెట్లయింది 3 గంటలకు ముందే అని? 3 గంటల తర్వాత అయినా కానీ ఇంకొక భయం అవుతుంది. ఒకసారి ఊహించుకుందాము, శుక్రవారం కాకుండా గురువారమే ధ్యానించామనుకోండి 7 మాటలు. శుక్రవారము మన సంఘంలో ఒకరు చనిపోయారయ్యా, దాని ఫలితంగా మనం అందరము వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి, మనం దాని బదులు గురువారం చేసుకుందాము అని అనుకున్న ఆలోచన వచ్చింది అనుకోండి, నీ ప్రతిస్పందన ఏంటి? నీ ప్రతిస్పందన ఆ సంఘంలో నువ్వుంటే నువ్వేం చెప్తావు? శుక్రవారం చేసుకోనీకి రాదు సార్. ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, గురువారం చేసుకుంటామా? భయం. గురువారం చేసుకుంటే భయము. ఆ దినము మనల్ని శాసిస్తుంది, ఆ గంటలు మనల్ని శాసిస్తున్నాయి, భయపెట్టిస్తున్నాయి. దాని నుంచి యేసుక్రీస్తు తప్పించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒకానొక సందర్భంలో ఉదయం 6 గంటలకే 7 మాటల ధ్యానం. ఉదయం 6 గంటలకు గంటలు, దినములు, సమయాలు ఇవి శాసించే స్థాయిలోనికి వచ్చేశాయి. దానిలో నువ్వు నేను బంధకముగా ఉంటే, ఆ బంధకాల నుంచి తప్పించినటువంటి వాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. ఇంకా ఎన్నో వెనక మరణ భయము, ధర్మశాస్త్ర భయము, మరొకటి అపవాది భయం. అపవాది అనేక రూపాలలో మన దగ్గరికి వచ్చి, అపవాది వచ్చే పద్ధతిలో, రకములో రోగము. బైబిల్‌లో అనేకులకు రోగాలొచ్చాయి. కారణం ఏంటంటే మాట్లాడలేకపోతున్నాడు సార్. ఏంటి కారణము? నాలుక ఏమన్నా సమస్యనా? కాదు, కాదు. వానికి దయ్యం పట్టింది కాబట్టి మాటలు రావడం లేదు. ఆ వ్యక్తిలో నుంచి యేసుక్రీస్తు దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత మాట్లాడసాగెను, వినగలిగెను. అదొక రకం. అపవాది పెట్టే భయము. అపవాది ద్వారా రకరకాలైనటువంటి భయాలు. ఇంతకుముందు కూడా చెప్పాను గదా! నువ్వు నా మాట వినకపోతే నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కట్ అయిపోతాయి. నా ముద్ర వేసుకోకపోతే నువ్వు ట్రాన్సాక్షన్స్ చేయలేవు, క్రయ విక్రయములు చేయలేవు, కొనలేవు. నీ నుదిటి మీద ఈ చిప్ వేస్తా. రాబోతది, అది వెరీ ఈజీ. ఇప్పటికే మన శరీరంలోనికి కొన్ని ఆ చిప్స్ పంపించి మన శరీరంలో కొన్ని మెషిన్స్ పెట్టేటటువంటివి మన ఆరోగ్యము రీత్యా వచ్చేసాయి. మన ఆరోగ్య రీత్యా మన శరీరంలో మెషిన్స్ పెట్టి, ఈ మెషిన్ ఉండడము ద్వారా నీకు మేలు, ఉపయోగము, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, గుండె బాగానే కొట్టుకుంటుంది, ఇది మనకు తెలియచేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. దీని యొక్క విపరీతమైనటువంటి స్థాయి ఇక ఎట్లుంటుందో అది. మనల్ని ఇప్పటి నుండి దాని కొరకు మెల్లగా సిద్ధపరుస్తుంది. అపవాది. అపవాది రూపాలు. అపవాది భయముల నుండి దేవుడు నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో వద్దు, వద్దు, ఈ చిప్ నాకు వద్దు అనే స్థాయి ఎప్పుడొస్తుంది? యేసుక్రీస్తుని హృదయంలో గట్టిగా ప్రతిష్ఠించుకున్న వారు తెలిసిపోతుంది. నువ్వు చర్చికి వెళ్తే నాకు తెలుసు నువ్వు ఎవరో. చర్చికి వెళ్తున్నావు కాబట్టి ఒక రకమైన భయం పెట్టేసి నీ ఉద్యోగం పోతదంటది. నువ్వు చర్చికి పోతున్నావు కాబట్టి నీ ఉద్యోగం పోతది. అపవాది. ఆ భయం ఉందా? పోయిందా? యెహోవా నా భయములన్నిటిలో నుండి మనల్ని తప్పించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా నేను క్రైస్తవురాలని, క్రైస్తవుని చెప్పుకుంటే భయం, సిగ్గు. ఎక్కడికక్కడ మనము పైపైన ఆ! ఎక్కడికక్కడ మనము పైపైన మెల్లగా దాని నుంచి తప్పించుకొని, చిన్న చిన్న అబద్ధాలతో, చిన్న చిన్న యేసుక్రీస్తుని ఒప్పుకొననటువంటి సమయాలు, సందర్భాలు, ఈ విషయములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు.
భయముతో ఒప్పుకొనుట కాకుండా ధైర్యముతో, సంతోషముతో ఒప్పుకునే స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చునుగాక. ఏం చేస్తారు? తీసేస్తారా? పోనీ. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనిన నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. మనకు ఏమైనా కొదువ చేస్తాడా? మనల్ని పోషించువాడు, మనల్ని పోషించువాడు ఉండగా ఎవరికి నేను భయపడదును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు మరణముకు భయపడను, ధర్మశాస్త్రానికి భయపడను, అపవాది వేసే వలలకు నేను భయపడను. ఇది మన తీర్మానం కాదు. యేసుక్రీస్తు లోపలికి వస్తే మన మనసు అట్లా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది. చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో అవి ఏమి ఉండవు. నా దినములు దేవుడు లెక్కించాడు, అప్పటి వరకు నేను బతుకుతా అంతే. కొంతకాలం శరీర రీత్యా దుఃఖం ఉంటుందేమో కానీ మరణ భయము లేనటువంటి స్థాయిలోనికి క్రైస్తవుడు, క్రైస్తవురాలు రావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. మనం ఒప్పుకుంటే సరిపోతుంది. అవును, ఈ ఈ లేఖనము సత్యమే, నాకు ఫలానా భయం ఉన్నది, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎట్లా, నా భర్త పిల్లలు ఎట్లా, నేను చనిపోతే నా తల్లిదండ్రులు ఎట్లా, సాధారణంగా ఆలోచనలు వస్తాయి. కానీ మనం క్రీస్తునందు విశ్వాసము ఆ భయాలన్నిటినీ కొట్టివేస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యము సజీవమైనటువంటిది, జీవింప చేయగలిగినటువంటిది. అదేదో మనకు ఒక సబ్జెక్టు మాదిరి ధ్యానం చేసుకునేది కాదు. వాక్యం వింటే మంచిది, అక్కడి వరకే కాదు కదా వాక్యము, మన జీవితంలో ఫలింప చేయనిచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా దావీదు గారి జీవితంలోనూ అనేకాల జీవితాలలోనూ ప్రాణ భయముల నుండి విడిపించినటువంటి దేవుడవు, అదే దేవుడవు, మారనటువంటి వాడవు. మాలోనికి వచ్చి ప్రభా మేము నీ పిల్లలముగా ఉండనట్లు ప్రభా మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.